ఇది సూర్యుడి నుంచి మనం ఒక శ్వాస తీసుకోగానే మనం నాసారంధ్రాల నుంచి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటున్నామో దీనికి ముందే పైన బ్రహ్మరంధ్రం నుంచి సూర్యుడి ద్వారా 3 కిరణాలు మనలో ప్రవేశిస్తాయి. ఆ 3 కిరణాలు 3 రంగులుగా, మధ్యలో నీలము, కుడివైపు ఎరుపు, ఎడమవైపు పసుపు రంగుగా బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు కిందికి దిగుతుంది. ఇది నాడులుగా దిగుతుంది. అందుకని అసలు మనకి ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఎలా యాక్టివేట్ అవుతున్నాయి? అసలు అందరూ శ్వాసే తీసుకుంటున్నారు, యోగులైనా మామూలు వాళ్ళైనా. కానీ ఈ లోపల ప్రక్రియ ఎలా జరుగుతోందంటే ఇది సూర్యుని యొక్క తేజస్సు వల్ల, కిరణాల వల్ల మనలో ఆ రంగుల యొక్క ప్రభావం మనలో కలిగి నాడులుగా, నాడులకి స్పందన ఏర్పడుతోంది. అందుకని ఇది 3 నాడులుగా విభజించబడుతోంది. అందుకని రంగులే నాడులుగా మన దేహంలో విభజించబడుతున్నాయి. తర్వాత ఎప్పుడైతే ఈ శ్వాస ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మూలాధారం వరకు వెళుతుందో, మూలాధారం నుంచి తిరిగి ఉచ్ఛ్వాస రూపంలో బయటకు వస్తున్నప్పుడు ఈ 3 రంగులు బయటికి వెళ్ళిపోతాయి మన లోపల నుంచి. మన లోపల సూర్యుని ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి ప్రవేశిస్తాయి, ఉచ్ఛ్వాస ద్వారా, నిశ్వాస ద్వారా తిరిగి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. దీనిలోనే అద్భుతమైన విజ్ఞానం ఉంది. దీన్నే సుభాష్ పత్రి గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అది కేవలం శ్వాస మీద ధ్యాస కాదు, ఇంతటి పరిజ్ఞానం మనం ఎంతెంత తెలుసుకుంటే అంత ఇంకా తెలుస్తూనే ఉంటుంది లోపల. అలాగే ఈ శ్వాస ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి 5 విభాగాలుగా 5 ప్రాణాలుగా మారుతోంది, 5 చక్రాలుగా మారుతోంది. శ్వాస చక్రాలుగా మారుతోంది, రంగులు నాడులుగా మారుతున్నాయి. ఈ చక్రాలు, ఈ రంగులు, ఈ శ్వాస, వీటి మీద మనం దృష్టి పెట్టి మన లోపల ఈ నాభి చక్రానికి కూడా ఇంకా సూర్యుడి ద్వారా కేవలం రంగే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మన దేహంలో సూక్ష్మదేహం గ్రహిస్తుంది. మొట్టమొదటిదంతా కూడా గ్రహించేది ఎవరు అనంటే సూక్ష్మదేహం గ్రహిస్తుంది. సూక్ష్మదేహం మొట్టమొదటి ఈ స్ప్లీన్ సెంటర్ నుంచి కూడా సూర్యునిలోని యొక్క శక్తిని గ్రహించి 5 గ్లాండ్స్కి అందజేస్తుంది. అప్పుడు 5 గ్లాండ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. దాన్నే మనం యోగ మార్గంలో చక్రాలుగా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు.